మాకైతే వర్షం వస్తుంది. ఇంకా మీ సైడ్ వస్తుందా? ఇంకా వర్షం వచ్చిందంటే మనకి ఏదో తినాలనిపిస్తుంది. అవునంటారా కాదంటారా? ఒక కామెంట్ అయితే చేయండి, మీకు ఏం తినాలనిపిస్తుందో. ఇంకా మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారు. ఇంకా వర్షం పడుతుంది, చల్లగా ఉందమ్మా, వేడివేడిగా ఏదన్నా కావాలన్నారు. ఏముందనంటే ఇక ఇంట్లో అయితే పెరుగుంది, మైదాపిండి ఉంది, ఇంకా మైసూర్ బజ్జీ చేస్తాను అని చెప్పాను. ఇంకా ఆ ప్రాసెస్ అంతా చూపించలేనండి, లెంతీ అయిపోతుందని. ఇంకా లెంతీ ఏమో కానీ వీళ్ళు ఆగరండి, వచ్చారంటే ఇంకా ఆకలి అంటారు. ఇంకా ఇప్పుడు నువ్వు వీడియో ఇవన్నీ పెట్టేవరకు లేట్ అయిపోతుంది అమ్మా అన్నారు. అందుకే దెబ్బ అయితే ఇలా బోండాలు అయితే చిన్న చిన్న బోండాలు అయితే చేశానండి. ఇంకా దీనికి కాంబినేషన్గా అయితే మన రెడ్ చట్నీ చేశానండి. చూడండి బజ్జీలు ఎంత మంచిగా మెత్తగా వచ్చాయో. మైదాపిండి, పెరుగు, వాము, కొద్దిగా తినే సోడా వేసి అయితే పిండిని ఇలా కలుపుకున్నానండి. పెరుగు మెయిన్. ఇంకా చట్నీ కోసం అయితే ఏం లేదు, టమాటా, వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిరపకాయలు. నెక్స్ట్ టైం చూపిస్తానండి ఇది ఎలా చేశానని. మొత్తానికైతే మన వేడివేడి బజ్జీలు అయితే రెడీ అయ్యానండి. చూడండి ఎంత బాగున్నాయో. మీకు కూడా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరేం తిన్నారో కామెంట్ చేయండి.